నీ పాప క్షమాపణ ఇవ్వడానికి వచ్చాడు, నిన్ను మన్నించడానికి వచ్చాడు, నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, నీకు నెమ్మది ఇవ్వడానికి వచ్చాడు, నిన్ను పరలోక రాజ్యం చేర్చడానికి వచ్చాడు అని చెప్తుంటే ఈ లోపల బాగా చదువుకున్న అమ్మాయి అంటే ఒక అమ్మాయి, నా మాటేనండి, నాయకు చూడండి, మీరు నాయకు చూస్తే మీకు ఆ వాక్యం అర్థమవుద్ది. బాగా చదువుకున్న అమ్మాయి అంట ఆ అమ్మాయి. సార్ యేసు ప్రభు పాపాలు క్షమించడానికి వచ్చాడా? వచ్చాడమ్మా. అలాగైతే పాపం ఎందుకు ఉంది సార్ అని అడిగిందంట. యేసు ప్రభు పాపాలు క్షమించడానికి వస్తే ఈ సమాజంలో ఈ లోకంలో పాపం ఎందుకు ఉందని అడిగిందంట. నిజమే, పాపం ఎందుకు ఉంది ఆయన కూడా ఆలోచన వచ్చిందంట. నిజమే, పాపం ఎందుకు, ఈ అమ్మాయికి ఎలా చెప్పాలో అర్థం అవ్వలేదట. అప్పుడు అక్కడ పల్స్ పోలియో ఏదో అది బోర్డు ఏదో ఉందంట. అప్పుడు ఆ అమ్మాయిని చూపెట్టాడంట. అమ్మాయి ఇదేంటంటే పల్స్ పోలియో బోర్డు అని అన్నదంట. మా పల్స్ పోలియో వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 9-10 సంవత్సరాలు అవుద్దండి. పల్స్ పోలియో వచ్చి 10 సంవత్సరాలు అయితే పోలియో కుర్రోళ్ళు ఎందుకున్నారు అని అడిగినట్ట. పోలియో కుర్రోళ్ళు ఇంకా ఎందుకున్నారు? పోలియో రాకూడదు కదా, పోలియో రాకుండా ఉండాలి కదా. పోలియో ఎందుకు వస్తుందంటే పల్స్ పోలియో ఉంటే ఏం ప్రయోజనం అండి, చొక్కలు వేసుకోవాలి కదా వాళ్ళు అని అడిగిందంట. నిజమే కదా, యేసుప్రభు వచ్చి పాప క్షమాపణ ఇచ్చాడు, మంచిదే. నా పాపాన్ని క్షమించమని అడగాలి కదా, నా దుర్నీతిని క్షమించు ప్రభు అని అడగాలి కదా, పాపినైనా నన్ను మన్నించు ప్రభు అని అడగాలి కదా. అప్పుడు కదా యేసుప్రభు క్షమించేది, అప్పుడు కదా యేసుప్రభు మన్నించేది ఆయన సమాధానం చెప్పాడట ఆయన. నిజమే, ప్రార్థనకు వస్తున్నావు, ఎవరన్నా తీసుకొచ్చావా? బయటికి వెళ్ళి చెప్తారన్నమాట. పాటర్ గారికి తాటాలు కట్టడం నేర్చుకున్నావు కానీ, వెన్న వాక్యానికి తాటాకులు కట్టడం నేర్చుకున్నావు కానీ, ఏమంటే గట్టిగా బాధ చేస్తే ఆ పాస్టర్ గారి మీద సెటర్లేడు నేర్చుకున్నారు తప్ప బతుకు మార్చుకున్న వాళ్ళు ఎవరున్నారు ఇందులో? జీవితాలు మార్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నాం మనలో? అందుకని జ్ఞానుడు ఇతరులను రక్షిస్తాడని ఉంది బైబిల్లో. ఎంతమందిని రక్షించావు? నీకే రక్షణ లేదాయే, నీకే సరైన మార్పు లేదాయే, నీ బుద్ధి ఇంకా సరిగ్గా మారలేదాయే. వాళ్ళు ఉంటారు. ఏమంటే ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు. నీ భర్తను రక్షించుకోగలిగావా? తాగుబోతే నీ భర్తను రక్షించుకోగలిగావా? తిరిగిపోతైనా నీ భార్యను రక్షించుకోగలిగావా? నీ ఇంటి వారు ఏమైనా రక్షణ పొందారా? ఒక ఆయన అడుగుతున్నాడు చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 30వ వాక్యం. అపోస్తుల కార్యాల గ్రంథం కూర్చుని నాకు చూస్తున్నాను నేను. బైబిల్ ఓపెన్ చేయాలా, వచ్చినా రాపోయినా బైబిల్ ఓపెన్ చేయి. 16:30. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నన్ను ఏం చేయమంటావు? బైబిల్ ఎక్కడ పెట్టావు? బైబిల్ ఓపెన్ చేయి. అపోస్తుల కార్యాలు 16:30 అతనికి వచ్చింది. బైబిల్ కింద ఎక్కువగా 16వ అధ్యాయం 30వ వాక్యం. అపోస్తుల కార్యాలు అందరూ 16వ అధ్యాయం 30వ వాక్యం చదువు. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలా? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏం పొందుతారో? రక్షణ పొందుతారు. అది అయ్యలారా నేను రక్షణ పొందాలనుకుంటున్నావు, ఏం చేయమంటావు అని అడిగాడు. ఏనాడు ఆయన అడిగావా నువ్వు? ఏ రోజు ఆయన అడిగావా? అయ్యా బాప్తీసాలు ఎప్పుడు ఇస్తారండి, నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను. అయ్యా మీరు ఎప్పుడైనా మీటింగ్ వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళండి. పాస్టర్ గారండి ఓ రోజు మీతో పాటు నేను కూడా మీటింగ్ వస్తానండి, నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నానండి, నేను రక్షణ పొందాలనుకుంటున్నానండి, నేను మార్పు పొందాలనుకుంటున్నానండి, నేను ప్రభుని తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఏనాడు అని అడిగావా? 5 నిమిషాలు లేట్ అయితే చాలు అంతే. ఎప్పుడు ముగింతాడరా? ఎందుకు ముగించాలా? ఎందుకు ముగించాలండి? 5 నిమిషాలు లేట్ అయితే ముగించేయాలి మీకోసం? 5 నిమిషాలు లేట్ అయితే ఏమన్నా ప్రమాదాలు ఏమైనా పోతున్నాయా? లేదా ప్రాణం ఏమైనా పోతుందా? 5 నిమిషాలు లేట్ అయితే చాలు 500 సార్లు చూస్తుంటావే. ఏ రైతుకైనా పనిలోకి వెళ్తావు, 5 నిమిషాలు లేట్ అయితే రైతుని అడుగుతావు నువ్వు, ఏమంటే నేను వెళ్ళిపోతాను అంటే పంపిస్తాడు ఆయన నిన్ను? ఏరా పావుగంట లేట్ అయితే చేయలేవడరు నువ్వు అని అడగడా? అయ్యానికి ముగించడరా? ఎందుకు ముగించాలయా? ఏ పాటుకు ముగించాలా? ఏ వాక్యం అంటే నెప్పేటట మీకు? బాగా నేర్చుకున్నారు మీరు, బాగా వాక్యం విని ఏదేదే మారడానికి బదులు కాయిదేరిపోయిన సొక్కల్లా తయారయ్యారు. రాశాడు బైబిల్లో, అయ్యలారా నేను రక్షణ పొందాలనుకుంటున్నావు, ఏం చేయమంటావు? ఏమండి ఈ రోజు వాక్యం ఇంకొక అరగంట ఎక్స్ట్రా చెప్పండి అని ఎవడని అన్నాడా? అంటాడా? పోని అండో ముళ్ళ మీద కూర్చుంటున్నారు వచ్చి. మా ఇక్కడ కూర్చుని ఏదో ఆలోచించుకోవడం, ఇక్కడ కూర్చుని ఏదో ఆలోచించడం.
ఏదో భూమి ఆకాశం ఊరిపోయి మీద పడిపోతున్నట్టు ఏడు కూర్చుని దేవుని వాక్యం వినకుండా ఏదో ఆలోచించుకోవడం, లోపలికి బయటికి 20 సార్లు తిరగడం. ఎలాంటి భక్తి నువ్వు 100 సార్లు చేసినా పరలోకం వెళ్ళవు. ఎలాంటి భక్తి 100 సార్లు చేసినా నువ్వు దేవుని రాజ్యంలో ఉండవు. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరేం మాట్లాడుకుంటున్నారో అన్నీ నాకు వినబడుతున్నాయి. మీరు నన్ను అనుకున్నాను ఏం చేయలేరు. ఇదిగో బైబిల్లో ఉన్నది నేను చెప్తున్నాను. మారితే పరలోకం వెళతావు, మారపోతే పోతావు. ఎవడైనా అంతే, నేనైనా అంతే, నువ్వైనా అంతే, ప్రపంచంలో ఎవరైనా అంతే. ఒక వారం మానేస్తే అడిగేశాడు రా పాత్ర గారు, అడగడా? మీ అబ్బాయి అన్నం తినడం మానేశాడు, తండ్రిగా నువ్వు అడగవా? మీ అమ్మాయి అన్నం తినడం మానేసింది, తల్లిగా నువ్వు అడగవా? నీ భార్య అన్నం తినడం మానేసింది, భర్తగా నువ్వు అడగవా? మీ ఆయన అన్నం తినడం మానేశాడు, భార్యగా నువ్వు అడగవా? ప్రార్థన రాలేదని అడగడం తప్ప, దేవుని మందిరం రాలేదని అడగడం తప్ప. ఏమంటే ఇది కూడా పెద్ద నేరమేనా? ఎలాగైతే వస్తున్నారు, ఎలాగైతే వాక్యం వింటున్నారు. ఏం రాశాడు? అయ్యలారా రక్షణ పొందాలనుకుంటున్నాం, ఏం చేయమంటావు? ఈ రోజున అడిగేవాళ్ళు లేడు. ఎలాంటాడు? రావడం, కూర్చోవడం, పోవడం, అంతే సంగతులు అయిపోయింది. కాబట్టి ఏం రాశాడు? జ్ఞానం అంటే ఇతరులు ఏం చేస్తాడట? రక్షిస్తాడు. ఈ గ్రామంలో బోల్డ్ మంది మారినోళ్ళు ఉన్నారు, చాలామంది తాగుమోతోళ్ళు ఉన్నారు, చాలామంది తిరుగుమోతోళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఎవరో పెళ్ళికి వెళ్తే ఎరా బాబు ఏంటి ఇలా బోరొత్తాకు వచ్చావంటే వచ్చాను అన్నాడు. ఆదివారం ప్రార్థనకి వెళ్తావా? వెళ్తానన్నాడు. మరి ఆదివారం వచ్చావేంటంటే ఏం చేయనండి తప్పకొచ్చానని అన్నాడు. మరి సినిమా పాటలు పాడుతున్నావు అంటే ఇక తప్పదండి సినిమా పాటలు పాడాలని అంటున్నాడు. మరి అదేం మార్పు నాకు అర్థం కాలే. ఏమైనా నువ్వు రక్షించబడి సినిమా పాటలు పాడుతున్నట్టే ఏమంటే ఫలానా ఆయన మీ చర్చికి వస్తాడు కదా, అవునంటే మరి ఆయన కూడా సినిమా పాత్రలో ఉన్న సంగతి నీకు అర్థం అవట్లే. బోరవుతా 500 వస్తున్నాయి అనుకుంటున్నావు తప్ప దేవుని నామాన్ని అవమానపడుతున్నావు అనే సంగతి నీకు అర్థం అవట్లే. అందరూ చెప్పరు ఇలాగా, మన పాదురు గారే చెప్తారా. మన ఎవరో ఒక ఆయన అంటాడంట, మీ పాటర్ గారు అన్నం కూడా తినొద్దు అంటారా. అన్నం తినొద్దని బైబిల్ ఉంటే అది కూడా చెప్తాను నేను. అన్నం తినొద్దని బైబిల్ ఉంటే అది కూడా చెప్తానండి. మీ పాటర్ గారు అన్నం తినొద్దు అంటాడు, బట్టలు కూడా కట్టుకోవద్దు అంటాడురా. బైబిల్ అలా లేదు. రక్షణ పొందినప్పుడు నీ క్రియలు కనపడాలి కదా, నువ్వు మారేవని నీ క్రియల్లో కనపడాలి కదా, నువ్వు మారేవని నీ చేతుల్లో కనపడాలి కదా, నీ మాటల్లో కనపడాలి కదయ్యా. ఎవరో చెప్పరు, మన పాటర్ గారు చెప్తారు, నేనే చెప్తాను. నాకు మనుషులతో పని లేదు. మారినోడు ఎవడో పరలోకి వెళ్తాడు, మారపోతే పోతాడు, నాకు అనవసరం. నన్ను ఇందులో ఉన్నదో చెప్పమని దేవుడు చెప్పాడు, ఉన్నదే చెప్తున్నాను నేను. లేకపోతే ఇప్పుడు కాదు, నేను చచ్చిపోయే లోపల మీరు ఎప్పుడైనా అడగొచ్చు బైబిల్లో లేని ఎందుకు చెప్తున్నారని. ఎవడో జ్ఞానం కలిగినోడు, ఇతరులు రక్షించేవాడే జ్ఞానం కలిగినోడు. పోనీ వేరే సువార్త చెప్పావా? ఇన్ని సంవత్సరాలు పడి ప్రార్థనకు వచ్చావు, మీలో ఎంతమంది సువార్త చెప్పారు చెప్పండి? అదిగో ఆ పాసుల గారి నుంచి కొంతమంది వచ్చేవారు, వాళ్ళందరూ మారేయడానికి కారకులేనండి, మనోళ్ళేనంట. మనం ఎప్పుడో ఒకసారి వాళ్ళు అడిగితే వాళ్ళు కనపడ్డది, ఏమ్మ మానేశారని అంటే మేము మానేయడానికి మీ వాళ్ళే కారకులు అన్నారు. అంటే అవన్నీ అనవసరం అన్న తర్వాత మీరు మానేమంటే వాళ్ళు మానేస్తారు, వాళ్ళకి బుద్ధి లేదా? వాళ్ళు అన్నం తింటారు, గడి తిన్నారు వాళ్ళు. పోనీ వాళ్ళు మానేస్తే నాకేమైనా ఆగారా? కావాల్సిన ఎవడో ఆడే వస్తాడు, కొట్టుంటే కొనుక్కునేవాడు ఉంటాడు ఎవడొకడు. అంచేత మీరు ఆలోచించండి, జ్ఞానం కలిగిన వాడు అంటే ఏంటంటే ఇతరులను రక్షించేవాడే జ్ఞానం కలిగిన వాడు. ఇతరులని ప్రభు దగ్గర నడిపించేవాడే జ్ఞానం కలిగినోడు. నరకం నుండి తప్పించేవాడే జ్ఞానం కలిగినోడు. నువ్వు ఎంతమందిని రక్షించావు? ఎంతమందికి సువార్త చెప్పావు? ఎంతమందికి దేవుని మాటలు చెప్పావు? ఎంతమందికి మోకరించి ప్రార్థన చేశావు?